వాళ్ళు చేస్తూ ఉన్నంతగా మనది సింక్ కాదు కాబట్టి ప్రజలకందరికీ కూడా రెండో వైపున స్టోరీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్న కరెంట్ ఈవెంట్స్ మీద ఈ ప్రెస్ మీట్. రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, పాలనా వైఫల్యాలు, మోసాలు, అబద్ధాల మధ్య కొనసాగుతూ ఉన్న చంద్రబాబు గారి పాలన. వీటి అన్నిటి నేపథ్యంలో మొన్న జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం పేరిట ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పిలుపు మేరకు ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పాలుపంచుకుంటూ ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది, జనంలో ఏ రకమైన స్పందన వచ్చింది అన్నది మీ అందరికీ కూడా తెలిసి ఉంది. సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది, ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో. అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తూ ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది. అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు. నిన్న నా ప్రోగ్రాం కూడా పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం, అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? ఎందుకు పోలీసులను ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, ఎందుకు వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? చంద్రబాబు గారు నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినాయి కాబట్టే ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది. నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనుల బహుశా నాకన్నా కూడా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదా పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించాలని అడుగుతా ఉన్నా. మొన్న పొగాకు రైతులకు సంబంధించి పొదిలి వెళ్తే నిజంగా అక్కడ కూడా ఆశ్చర్యం కలిగించే విషయం, పొగాకు రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు.
పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. అలాంటి నేపథ్యంలో 2 ఆత్మహత్యలు జరిగాయి పరుచూరు, కొండేపిలో. ఇలాంటి పరిస్థితుల మధ్య అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితుల మధ్య రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమంలో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటే దాదాపుగా 40,000 పైచిలుకు మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు 40 మందే, ఎంచినా కూడా అంతకన్నా ఎక్కువ మంది కూడా కనపడరు. 40 మందితో నువ్వు 40,000 మంది జరిగే ప్రోగ్రాం మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తావు. ఆశ్చర్యం కలిగించే విషయం అది. ఏం జరుగుతూ ఉంది? రైతుల సమస్యలు హైలైట్ కాకూడదా? రైతుల సమస్యల తరపున ఎవరు రైతుల తరపున మాట్లాడకూడదా? రైతులకు సంఘీభావంగా ఎవరు వెళ్ళకూడదా? రైతుల సమస్యలు అనేటివి ఎవరు పట్టించుకోకూడదా? 40,000 మంది ప్రజలు, రైతులు పాల్గొన్న కార్యక్రమంలో 40 మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావు. ప్రయత్నం చేసి ఇంకా రైతులు, ప్రజలు సమన్వయం పాటించారు కాబట్టి 40,000 మంది 40 మంది మీద పడలా. ఒకవేళ పడుంటే పరిస్థితులు ఏ మాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఊహించుకోగలుగుతారు. 40 మంది చేత గొడవ నువ్వు చేయిస్తావు, ఉల్టా రైతుల మీద నువ్వు కేసులు మళ్ళా పెడతావు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు ఇంత భయపడతా ఉన్నావు? ఎందుకు ఇంత అసహనం అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని. ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. వరి కొనుగోళ్లకు సంబంధించి రైతు 300 రూపాయలు తక్కువ రేటుకు ధాన్యం మొన్న అమ్ముకోవాల్సిన పరిస్థితి దళారులకు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన వరి దగ్గర నుంచి మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసులు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, అరటి, చీని, కొక్కో, ఇప్పుడు పొగాకు, మామిడి కూడా, ప్రతి పంట కూడా ఏ పంటకు కనీస మద్దతు ధర రావడంలా. రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే పల్నాడు జిల్లాలో 2 ఆత్మహత్యలు పొగాకు రైతులకు సంబంధించి పల్నాడు, కొండేపిలో జరిగితే 2 రోజుల కిందట పల్నాడులో కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో, వినుకొండ నియోజకవర్గంలో 3, చిలకలూరుపేటలో 2, వినుకొండలో 1, మరో 3 ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. ప్రకాశం జిల్లాలో మన కళ్ళ ఎదుటే ఒక 2 ఆత్మహత్యలు జరిగితే మరో 3 ఆత్మహత్యలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అయినా కూడా రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం అంతకన్నా జరగడం లేదు. ప్రజల సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట. ఆశ్చర్యం కలిగించే విషయాలు. 76 ఏళ్ల వయసు ఆయన, 76 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట. ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారంట. ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్, ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు, ఎప్పుడు భూస్థాపితం చేస్తామని. ఈయన అదిగో మొదలు పెట్టేశాను, 76 ఏళ్ళ ముసలాయన.
ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి, బెదిరింపులేమిటి, వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి, ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిచి ఏదో అధికారం ఇచ్చారు. ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి, మంచి చేయాల్సింది పోయి, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ, వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసహనం అనేది ఏ స్థాయిలోకి పోయింది అని అంటే, ఏడాది కాలంలో ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇందులో దీని నుంచి డైవర్ట్ చేసేందుకు, ప్రజల సమస్యలు ఎవరైనా గొంతెత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎవరు గలం విప్పినా కూడా గలం విప్పకూడదు అనే ఉద్దేశంతో, విప్పనివ్వకూడదు అనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, టాపిక్లు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ తప్పుడు కేసుల సాంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్ట్గా నా ప్రోగ్రాంకు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం. రెండో కారణం, గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండోది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే అసలు ఇంతకుముందు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా, వినిపించిందా? ఎవడన్నా విన్నాడా? ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా? భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, భాస్కర్ గన్మెన్ను అంటే పోలీస్ కానిస్టేబుల్ను పిలిచి భాస్కర్కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని, ఆ లిక్కర్ స్కామ్లో తాను ఏదో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని, ఆ లిక్కర్ స్కామ్లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కానిస్టేబుల్తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే, ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ కానిస్టేబుల్ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు నేను ఇయ్యలేను అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోను చేస్తే, ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్, డ్యూటీలో ఉన్న సిట్టింగ్ కానిస్టేబుల్, దెబ్బతిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి తనకు తగిలిన దెబ్బలన్నీ చూపిస్తూ, ఆ దెబ్బలను డిస్ప్లే చేస్తూ, జరిగిన సంఘటన తాను చెబుతూ డీజీపీకి లేఖ రాసి గవర్నర్కు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించినాడు. కోర్టులో కేసు వేసినాడు. నిన్న ఆ కేసు హియరింగ్ కూడా వచ్చింది.
ఆశ్చర్యం కలిగించే విషయం ఇదంతా నిజంగా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు సంవత్సరంగా ఎప్పుడు చూస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా కనీసం ఎప్పుడు దీంట్లోకి ఎప్పుడు ఎవరు ప్రస్తావించిన కూడా లేదు. గతంలో కూడా ఎప్పుడు సడన్గా భాస్కర్ పేరు తీసుకొచ్చారు. ఇప్పుడు సడన్గా భాస్కర్ను ఇరికిచ్చే దానికోసం సడన్గా ఒక కొత్త క్యారెక్టర్ ఇంకొక కానిస్టేబుల్ ఏమన్నా గిరి అని ఇంకొకరిని తీసుకొచ్చినాడు. అంటే ఒకడు విన్నాడు, ఒకడు వినలా. గిరి అని ఇంకొక కానిస్టేబుల్ తీసుకొచ్చాడు. ఆయనతో గిరి అనే వ్యక్తితో భాస్కర్ మాట్లాడినాడు. అంటే ఆబ్వియస్లీ తన దగ్గర ఉన్న గన్మెన్ ఎవడైనా కూడా మాట్లాడతాడు. ఎక్కడికి పోతున్నావు, వస్తున్నావా, ఎక్కడున్నావు, నువ్వు వస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, నేను ఇక్కడికి పోతున్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఏదో మాట్లాడి ఉంటారేమో. మామూలు సహజంగానే జరుగుతాయి. మన మాదిరి నా మాదిరి ఇంతమంది గన్మెన్ ఉండరు కాబట్టి, ఉండేది ఒకరికో ఇద్దరు ఒకడో ఉంటాడు కాబట్టి, వీళ్ళు ఎక్కడికైనా పోయేటప్పుడు విఐపి పోయేటప్పుడు నువ్వు ఏడుండవు స్వామి, నువ్వు వస్తున్నావా, వస్తే ఇద్దరం కలిసిపోదామని చెప్పి మామూలుగా ఎవడైనా మాట్లాడుకుంటారు. నేను ఆశ్చర్యం చెప్పేది ఫోన్లో మాట్లాడిన ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినారు. అంటే నీ డ్రైవర్తో కానీ నీ ఇంట్లో ఉన్న ఎవరితో ఉన్నా కానీ నువ్వు ఎక్కువసార్లు మాట్లాడితే చాలు, అది చాలు. ఆ మనిషిని పిలుచుకొని రావడం, ఆ మనిషితో ప్రలోభాలు పెట్టడం, ఆ మనిషిని లేదా భయపెట్టడం, ఆ మనిషితో తప్పుడు స్టేట్మెంట్లు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇప్పించడం, ఆ ఇప్పించిన స్టేట్మెంట్ ఆధారంగా ఈయనను అరెస్ట్ చేయడం. నిజంగా ఏం జరుగుతూ ఉంది ఇది? అదే మాదిరిగా ఇప్పించే ప్రయత్నం ఇంకొక కానిస్టేబుల్ మీద కూడా చేస్తే, ఇంకొక కానిస్టేబుల్ ఇష్టపడకపోతే ఆ మనిషిని కొట్టే స్థాయిలోకి వెళ్ళిపోతే, ఆ మనిషి ఏకంగా వీడియో తీసి జరిగిందంతా చెప్పి వీడియోను లెటర్ను ఏకంగా డీజీపీకి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీకి గవర్నర్కు లేఖ రాసి కోర్టులో కేసు వేసినాడు. అంటే ఈ మాదిరిగా ఇరికియాలనుకుంటే ఎవరు తట్టుకోగలుగుతారు? ఎవరినైనా ఇరికిచ్చేసేయచ్చు. వేర్ ఈస్ ద ఎండ్ ఫర్ ఇట్? ఆశ్చర్యం నిజంగా. ఆల్ వాట్ యూ రిక్వైర్ ఇస్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎవడన్నా నీ గన్మెన్ ఎవడో ఒకటి పట్టుకుంటే చాలు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ దగ్గర పనిచేస్తాను గన్మెన్ ఒకటి దొరికితే చాలు. అది ఎట్ట గవర్నమెంట్లో ఎవడుంటే గవర్నమెంట్ కనుక అనుకూలంగా చెప్తారు. అంతే. ఇంకా ఆ మనిషి ఆ మనిషి దగ్గర పనిచేస్తానంటే ఈ మనిషి ఆ మనిషి మీద వ్యతిరేకంగా చెప్పేస్తాడు. ఆ మనిషి ఆటోమేటిక్లీ ఆ మనిషి మీద నీ ఇష్టం వచ్చిన ఆరోపణ చేసేయచ్చు, మనిషిని ఎత్తుకొని వచ్చి జైల్లో పెట్టేసేయచ్చు. ఏంది ఇది? నిజంగా భాస్కర్కి జరిగిన పరిస్థితిని కానీ, లేకపోతే ఈ లిక్కర్ కేసులో జరుగుతూ ఉన్న దర్యాప్తు ప్రక్రియ కానీ, ఇవన్నీ కూడా చూస్తే నిజంగా సామాన్యుడు ఎవడు బతకలేడు. ఎవిడెన్సెస్ అనేటివి నువ్వు క్రియేట్ చేస్తూ ఉన్నావు, మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నావు. ఈ మాదిరిగా తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతే రేపొద్దున వ్యవస్థ బతుకుతుందా? నక్సలిజం అనేది ఇట్లాంటి దానిలో నుంచి పుడుతుంది. సామాన్యుడి మీద ఇట్లాంటి ఎవడన్నా ప్రదర్శిస్తేనే నక్సలిజం అనేది పుడుతుంది. నిజంగా రాష్ట్రాన్ని బిహార్ చేయడంలో ఎంతకన్నా గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. చివరికి ఆశ్చర్యం ఏం తెలుసా? భాస్కర్ని ఎందుకు టార్గెట్ అని అంటే చంద్రబాబు గారు సొంత కాన్స్టిట్యున్సీ. భాస్కర్ అనే వ్యక్తి కూడా కాదు, చివరికి భాస్కర్తో పాటు భాస్కర్ కొడుకును కూడా. ఆ పిల్లడు మొన్ననే పాపం చదువులు అయిపోయి చేసుకొని లండన్ నుంచి మొన్న వచ్చినాడు, చిన్నపిల్లడు. ఆ పిల్లని కూడా దీంట్లోకి ఇరికిచ్చేసినారు. అంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో క్లీన్ ఉండాల, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి. ఏంది ఇది? నాకు అర్థం కాదు. సొంత కాన్స్టిట్యున్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ 17,000తో ఓడిపోతే, చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని 17,000తో ఓడిస్తే కుప్పం పోయినాడు. ఇప్పుడు ఆ చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయడం కోసం భాస్కర్ కొడుకును ఇటు వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలని చెప్పి, తప్పించేయాలని చెప్పి. ఏంది ఇది రాజకీయాలు?
ఈ తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల 2009 ఎమ్మెల్యే, 2012 ఎమ్మెల్యే, 2014 ఎమ్మెల్యే, 2019 ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే, 2024లో మొన్న ఒకసారి ఓడిపోయినాడు. ఆ కాన్స్టిట్యున్సీలో ఆజమాయిషీ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం. నందిగాం సురేష్ను ఎక్స్-ఎంపీ దళితుడు రెండుసార్లు జైల్లో పెడుతున్నాడు. ఒకసారి జైల్లో పెడితే 4 రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం. కింద మీద పడి ఎట్లనో తనను విడిపించుకొని వచ్చినాం. బెయిల్ తీసుకొస్తే మళ్ళా అరెస్ట్. ఇప్పుడు మళ్ళా దాదాపుగా 3 వారాల నుంచి జైల్లో ఉన్నాడు. సురేష్ భార్య ఆవిడ మీద కూడా కేసులు. వల్లభనేని వంశీ దాదాపుగా 2 నెలలు దాటింది. ఒక కేసు అయిపోతానే మళ్ళీ ఇంకొక కేసు, ఒక కేసులో బెయిల్ వస్తూనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పుడు 11 కేసులు అయినట్టున్నాయి. జోగి రమేష్ కొడుకును కాకాని గోవర్ధన్ని, కృష్ణమోహనను నా ఓఎస్డి పాపం ఆయన చూస్తే కూడా అసలు ఎవడైనా కూడా జాలి అనిపిస్తుంది. ఆయన చూస్తే కూడా ఆయన ఆర్డీఓ పాపం. ధనంజయ రెడ్డి పాపం ఆయనను చూస్తే కూడా బాధ అనిపిస్తుంది. వీళ్ళంతా మచ్చలేని ఆఫీసర్లు వీళ్ళంతా. రాజకేశ్వర్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటపడతా ఉన్నారు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన. ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది. వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు, వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేయాలని అంటాడు. పేరుని నాని బాబు కనపడలే ఈరోజు మామూలుగా ఇప్పుడు ఉంటాడు. ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు. పేరునేని భార్య పాపం జయసుధమ్మ ఆమెను కూడా పాపం. కొడాలి నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, వైవి సుబ్బారెడ్డి కొడుకు, దేవనేని అవినాష్, తలసిల్ల రఘురాం, ఆర్కే అంబటి రాంబాబు, విడదల రజని, తాటిపర్తి చంద్రశేఖర్ దళిత ఎమ్మెల్యే, బూచేపల్లి శివప్రసాద్, ఉషా చరణ్ బీసీ మహిళా మంత్రి, తోపదుర్తి ప్రకాష్, గోరెంట్ల మాధవ్ ఎక్స్-ఎమ్మెల్యే, ఎక్స్-ఎంపీ, గౌతమ్ రెడ్డి లాయర్ ఆయన పాపం విజయవాడలో మీ అందరికీ పరిచయస్తుడు కూడా, మేరుగ నాగార్జున్ ఎక్స్-మినిస్టర్ దళిత ఎక్స్-మినిస్టర్, దాడిశెట్టి రాజా ఆయన ఎక్స్-మినిస్టర్. ఈ నాయకులందరి మీద తప్పుడు కేసులు పెట్టడం, వీళ్ళని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ చుట్టూ ఉన్న వారినందరినీ కూడా బెదిరించాలి, భయపెట్టాలి. మోడస్ ఆపరాండా ఒకటే, చిన్న వ్యక్తులను కొట్టడం, భయపెట్టడం, లేదా ప్రలోభాలు పెట్టడం, వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలను తీసుకోవడం, అంతే. ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం.
మోడస్ ఆపరాండా అన్నిటికీ ఇవే మోడస్ ఆపరాండా. అన్నిటికీ సేమ్ మోడస్ ఆపరాండి. మోడస్ ఆపరాండి మాత్రం అన్నిటికీ సేమ్. చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం, భయపెట్టడం, ప్రలోభాలు పెట్టడం, వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవడం, స్టేట్మెంట్ తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయడం. అన్ని తప్పుడు కేసులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు. చివరికి అన్నిటికన్నా నిజంగా బాధ కలిగించే విషయం, ఆశ్చర్యం కలిగించే విషయం, 70 ఏళ్ళ ముసలైన కొమ్మినేని శ్రీనివాస్, మీతో పాటు మీ తోటి విలేకరి, రెప్యూటెడ్ విలేకరి, సీనియర్ జర్నలిస్టు, ఏం పాపం చేశాడని చెప్పి నిజంగా అడుగుతా ఉన్నాను నేను. ఆయన జైలుకు పంపడానికి చంద్రబాబు నాయుడు అంత ఉత్సాహం చూపించాడు. ఒక డిబేట్ జరిగేటప్పుడు సహజంగానే కొంచెం అనుకూలంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం? ఇది మినిమం లాజికల్ రీజనింగ్. అలాంటిది ఆయన తీసుకొచ్చినాడు, జైల్లో వేసినాడు. కోర్స్ ఆయన మీద చంద్రబాబు నాయుడు కోపం ఎక్కువే అనుకో. ఇంతకుముందు ఆయన ఉద్యోగం కూడా ఊడగొట్టే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు. అంతటితో ఇంకా సంతోషపడలే ఉద్యోగం పీకినందుకు. అప్పట్లో ఆయన జీవితం నాశనం చేయాలా, ఆయన పరువును తీయాలా, ఆయన జైల్లో పెట్టాలా? ఇంత దిక్కుమాలిన ఆలోచనలు చూడు ఇవన్నీ. చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఆ రకంగా ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా, ఆ మనిషిని అరెస్ట్ చేయడమే కాకుండా సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం ఆర్కెస్ట్రేటెడ్గా. ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి చూడండి. ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి చోట ఎక్కడెక్కడైతే సాక్షి ఆస్తులను ఎక్కడెక్కడైతే వీళ్ళు టార్గెట్ చేసి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో అటాక్ చేసి ఆస్తులు విధ్వంసం చేశారో ప్రతి చోట శ్రీకాకుళం మెట్ట శైలజ డిస్ట్రిక్ట్ తెలుగుదేశం మహిళా టౌన్ ప్రెసిడెంట్, గుండు స్వాతి శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే, గుండు శంకర్స్ వైఫ్, చౌదరి ధనలక్ష్మి ఎక్స్ జెడ్పీ చైర్మన్, మెండా దాసునాయుడు తెలుగు యువత ప్రెసిడెంట్ శ్రీకాకుళం. నెక్స్ట్ నైట్ విశాఖపట్నం సాక్షి ఆఫీస్లో ముక్కా శ్రావణి 26th వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్, అనంతలక్ష్మి తెలుగుదేశం పార్టీ మహిళా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. నెక్స్ట్ సైడ్ ఈస్ట్ గోదావరి సాక్షి ఆఫీస్ నల్లమిల్లి రామకృష్ణాయుడు అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే, పేరుకు బీజేపీ కానీ ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అనే సంగతి అందరికీ తెలుసు. భూతల బాలరకృష్ణ రాజానగరం జనసేన ఎమ్మెల్యే. ఈ కూటమి నాయకులకి ఇద్దరు అట్టటోళ్ళు, ఆయన అట్టటోడే, ఈయన అట్టటోడే, చంద్రబాబు నాయుడు అట్టటోడే, ఆయన అట్టటోడే, ఇద్దరు అట్టటోళ్ళు. విజయవాడ ఆటోనగర్ సాక్షి ఆఫీస్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గద్దె అనురాధ, వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే. గద్దె క్రాంతి, వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే, సన్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే. నెక్స్ట్ మంగళగిరి సాక్షి ఆఫీస్ శిరీష, ఖమ్మంబాటి శిరీష ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్. అనంతపురం సాక్షి ఆఫీస్ స్వప్న టీడీపీ ఉమెన్స్ వింగ్ స్టేట్ సెక్రటరీ, సంగ తేజస్విని టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ. కడప సాక్షి ఆఫీస్ బొజ్జా తిరుమలేష్ టీఎన్ఎస్ఎఫ్ కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఆర్సి మునికృష్ణ తిరుపతి డిప్యూటీ మేయర్, తిరుపతి రేణిగుంట సాక్షి ఆఫీస్. కోడూరు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్. ఈ మనిషి అయితే తిరుపతిలో రేణిగుంట సాక్షి ఆఫీస్లో ఈ మనిషి అయితే అప్పట్లో గతంలో
బై ఎలక్షన్ జరిగింది ఈ డెప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా. ఆ కార్పొరేటర్లను ఎత్తుకొని కిడ్నాప్ చేసే కార్యక్రమంలో పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసే విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న అదే మనిషే మళ్ళీ సాక్షి ఆఫీస్ను పగలగొట్టే కార్యక్రమంలో కూడా అంతే క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్న ఫోటోలు. నెక్స్ట్ మా నెల్లూరు సాక్షి కె రేవతి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్. నెక్స్ట్ మా ఏలూరు సాక్షి. నేను అడుగుతా ఉన్నా, ఒక రాజకీయ పార్టీకి దగ్గరుండి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ ఆర్కెస్ట్రేటెడ్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా గలం విప్పుతూ ఉంది పత్రిక, టీవీ ఛానల్ అని చెప్పి, గొంతు నొలపడం కోసం అని చెప్పి నువ్వు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉసుగొలిపి నీ ఎమ్మెల్యేలు నువ్వు అంతా చేసే కార్యక్రమం ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చివరికి సుప్రీంకోర్టు ఇదే కొమ్మినేని గారిని సుప్రీంకోర్టు, మామూలుగా సుప్రీంకోర్టు బెయిల్ అనేది అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వదు. అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఇదే కొమ్మినేని కొమ్మినేని శ్రీనివాసరావు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెంప మీద ఇదొక చెంప చెల్లు అనిపించినట్టు కాదా? మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నీ ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి చేత ఈ మాదిరిగా దగ్ధం చేస్తే దీనికి గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా? మన సుప్రీంకోర్టు అక్కడ చేసింది తప్పు, కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసింది తప్పు అని చెప్పి వెంటనే విడుదల చేయమని చెప్పి విచక్షణాధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించి ఆర్టికల్ 32 ప్రకారం తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి విడుదల చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు చెంప చెల్లుమనిపించిన సుప్రీంకోర్టు మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలను ఇంత దారుణంగా దగ్నం చేస్తూ ఉంటే, మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో దోషి కాదా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది? ఇది తప్పుడు సాంప్రదాయం కాదా? రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపొద్దున ఎవరైనా బతుకుతారా? ఈరోజు సాక్షి, రేపొద్దున ఎన్టీవీ కావచ్చు, రేపొద్దున TV9 విలేకరు కావచ్చు, రేపొద్దున ఇంకొకడు కావచ్చు, బతుకుతారా ఎవరన్నా ఇదే కొనసాగితే? ఇతడు విచ్చలవిడి రౌడీజం కాదా ఇది? అంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరు ప్రజాశక్తి కావచ్చు, ఇంకోడు కావచ్చు, దానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా, ఎవడు రాసినా, ఎవడు చూపించినా రెడ్ బుక్ రాజ్యాంగం కరెక్టేనా ఇది? నిజంగా మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారి గౌరవం ఉందా అని అడుగుతా ఉన్నా నేను. నిజంగానే మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సిన్సియర్గా అడుగుతా ఉన్నా, గౌరవం ఉందా చంద్రబాబు నిజంగా నీకు అని అడుగుతా ఉన్నా నేను. ఎందుకు అడుగుతున్నానంటే నిజంగా గౌరవం ఉన్న వ్యక్తులైతే సత్యసాయి జిల్లాలో రాఫ్తాడ్ నియోజకవర్గంలో రామగిరి మండలంలో ఏడు కుర్రాకలపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతా ఉన్న దళిత పాప, 9వ తరగతి చదువుతా ఉన్న దళిత చిన్నారిని, దళిత బాలికను టీడీపీ వాళ్ళు
14 మంది టీడీపీ వాళ్ళు సామూహిక అత్యాచారం చేస్తే ఆ బాలిక గర్భం దాలిస్తే ఆ బాలిక ప్రెగ్నెంట్ అయితే ఈ విషయం బయటకు వచ్చింది. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనివ్వకుండా టీడీపీ వాళ్ళు భయపెట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఆ పాపకు పాపం తండ్రి కూడా లేడు. అలాంటి తండ్రి లేని ఆ కుటుంబాన్ని వీళ్ళు చేసిన పనులతో ఊరిడిచిపెట్టి వెళ్ళిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. పోలీసులు ఏం చేశారని అడుగుతా ఉన్నా. నీ గవర్నమెంట్లో ఆ దళిత పాపకు తోడుగా చట్టం ప్రకారం చర్య తీసుకునే దమ్ముకు చంద్రబాబుకి ఎందుకు లేదని అడుగుతా ఉన్నా. ఆ ఆడబిడ్డ జీవితాన్ని రాజకీయంతో ముడేశాడు. న్యాయం చేయాలని ఈ మనిషికి ఏ కోశానా సిన్సియారిటీ లేదు. మహిళలంటే గౌరవం ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇదని అడుగుతా ఉన్నా. అదే అనంతపురం కంబైన్డ్ జిల్లా, అదే అనంతపురం జిల్లాలో ఇంకొక ఘటన. ఇంటర్మీడియట్ చదువుతా ఉన్న గిరిజన బాలిక సాకే తన్మయి, ఆ బిడ్డ కనపడడం లేదు అని తల్లిదండ్రులు జూన్ 3వ తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరు పట్టించుకోలా. 6 రోజుల తర్వాత ఆ పాప శవమై కనిపించింది. అసలు రాష్ట్రంలో కేసుల మీద దర్యాప్తు చేయాలి, ఇలాంటి ఘటనలు జరగకోకుండా చూసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉందా? పోనీ టైం ఎవరికైనా ఉందా? ఎంతసేపు రెడ్ బుక్, ఎంతసేపు వాళ్ళని ఇరికించాలా, వీళ్ళని ఇరికించాలా అని తాపత్రయము. ఆడవాళ్ళ గురించి, గౌరవం గురించి వీళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో, నారాయణపురంలో తిమ్మరాయప్ప అనే ఒక పేదవాడు, ఒక పేద కూలి అప్పు చెల్లించలేదని ఆయన భార్య శిరీషను చెట్టుకు కట్టేసినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. అది జరిగిన 2 రోజుల తర్వాత సాక్షి దాన్ని రిపోర్ట్ చేస్తే, ఫోటోలతో సహా దాన్ని చూపిస్తే, పబ్లిష్ చేస్తే, నెట్లో వైరల్ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మేలుకొంటాడు. కుప్పం కదా, వైరల్ అవుతూ ఉంది, సోషల్ మీడియాలో కూడా ఫోటోలతో సహా బయటకు వస్తూ ఉంది అని అప్పుడు ఒక 5 లక్షలు డిక్లేర్ చేస్తాడు. ఈ మనిషి ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడతాడు. ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, ఎన్నికలకు ముందు సూపర్ 7 అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఆడవాళ్ళను వెన్నుపోటు పొడిచాడు. ఈ మనిషి ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడేది? ఆ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ,
తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే పరిస్థితి రావాలి. ప్రతి కుటుంబంలోనూ అక్క చెల్లెమ్మలను దేవతల్లా చూసుకునే పరిస్థితి రావాలి అని చెప్పి ఆరాటపడింది మేము. వారి ఆర్థిక పెరుగుదల కోసం, ఎదుగుదల కోసం ఏకంగా 1,89,000 కోట్లు డీబీటీగా 19 పథకాల ద్వారా నేరుగా అక్క చెల్లెమ్మలకి ఇచ్చాం. వారి కుటుంబాలకు మేలు చేస్తూ ఏకంగా 2,73,000 కోట్లు డీబీటీగా 2,73,000 కోట్లు డీబీటీగా వారి కుటుంబాలకు మేలు జరగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఆరాటపడుతూ వాళ్ళ కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. ఏకంగా 32 లక్షల ఇళ్ల పట్టాలు ఆ అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేశాం. ఒక్కొక్కరి పేరుతో 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల మేరకు విలువ చేసే ఇళ్ల పట్టాలు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాం. ఆ 32 లక్షల ఇళ్ల పట్టాల్లో 22 లక్షల ఇల్లు మంజూరు చేసి 10 లక్షల ఇల్లులు కట్టించడం కూడా అయింది. మిగతాటివి కూడా వేగంగా మేము ఉన్న టైంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి. మిగిలిన 12 లక్షల ఇల్లు కూడా 22 లక్షల ఇల్లులు శాంక్షన్ చేయించి 10 లక్షల ఇల్లులు పూర్తి చేసి అందులో 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి చట్టం చేసి మరీ అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పనుల్లోనూ 50% రిజర్వేషన్ ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేసి ఇచ్చాం. ఇంతకుముందు లేదు. ఎప్పుడు చట్టం చేసి మరీ 50% పదవులు నామినేషన్ పదవుల్లోనూ మహిళలకు ఇచ్చింది మా ప్రభుత్వంలోనే. మరి ఎవరికి మహిళల మీద గౌరవం ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నా. మంచి చేసిన మాక ఆ ముసుగులో దౌర్జన్యం చేసి ఆ పెద్ద మనిషికి, ఆ ముసుగులో రాక్షసత్వం ప్రదర్శించి ఆ పెద్ద మనిషికి మహిళలంటే చంద్రబాబు గారికి గౌరవం లేదు. సరిగదా ప్రజలకైనా మహిళలకైనా సొంత కూతుర్నిచ్చిన మామకైనా వెన్నుపోటు పొడవడంలో మాత్రం ఆయనే సాటి. ఎన్నికలకు ముందేమన్నాడు? ప్లే చేయండి ఒకసారి. ఎన్నికలకు ముందేమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు. ప్లే చేయమా ఇప్పుడు మొదటి నుంచి. ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మళ్ళా ఒకసారి ప్లే చేయమా బాగా ఇంపు. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. ఇప్పుడు అడుగుతా ఉన్నా, సూపర్ 6, సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు, సూపర్ 6, సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేసేశానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. రిబ్బన్ కూడా కటింగ్ చేయాల, మొత్తం చేసేశానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. చూమంతరంటూ సూపర్ 6లు చేసేశాను, సూపర్ 7లు చేసేశాను, 143 హామీలు నెరవేర్చేశానంటూ ఊదరగొడతా ఉన్నాడు. ఆయన ఎల్లో మీడియా, ఆయన సోషల్ మీడియా అబద్ధాలను ప్రమోట్ చేస్తూ
ఎవరైనా సూపర్ 6 ఏమైంది అని అడిగితే, ఎవరైనా సూపర్ 7 ఏమైంది అని అడిగితే వారి నాలుక మందం అంటాడు అని బెదిరిస్తాడు. మళ్ళీ అది కూడా ఎవరైనా అడిగితే కూడా నీ నాలుక మందం అని ముందే బెదిరిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు చేసేసినానని చెప్పి చెప్తా ఉన్నావు. నీ నాలుక మందము ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని చెప్పి మీరు అడుగుతా అని మీరంతకు మీరే బెదిరిస్తూ ఉన్నారు కదా. మరి నేను అడుగుతా ఉన్నా, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు, అంటే సంవత్సరానికి 36,000. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇచ్చినారు 36,000 అని అడుగుతా ఉన్నా. ఈనాడు కటింగ్ ఒకసారి చూద్దాం. ఈనాడు కటింగ్, రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1.5 కోటి పైన అంట. ఇది ఎప్పుడు ఆర్టికల్? ఈనాడులోనే వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లోనే 17th April 2025 వచ్చిన పేపర్ కటింగ్. 17th April 2025లో వచ్చిన పేపర్ కటింగ్. రాష్ట్రంలో ఉపాధి లేని వాళ్ళు 1.5 కోటి పైన, 1,56,00,000 మంది అని రాశాడు ఈనాడు. వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లో ఈనాడు స్వయంగా రాసిన పేపర్ కటింగ్ ఇది. మరి ఒక్క పైసా కూడా 36,000 ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా అన్నీ నేను చేసేసాను, సూపర్ 6 చేసేసాను, సూపర్ 7 చేసేసాను, ఎవరైనా కూడా ఇంకా సూపర్ 6 సూపర్ 7 చేయలేదా అని అడిగితే వాళ్ళ నాలుక మందం అని చెప్పి బెదిరించడం ధర్మమేనా అని అడుగుతాను, మోసం కాదని అడుగుతాను. ఒక్కరికి ఇచ్చిన పాపాను పోల 36,000, కానీ నువ్వేమో చేసేసాను, ఇంకా ఎవరైనా అడిగితే మీ నాలుక మందం అని అంటున్నాడు. ధర్మమేనా, మోసం కాదా అని అడుగుతా ఉన్నా. రెండో హామీ ఇంకొకటి, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి దీనికి ఒక పేరు కూడా పెట్టారు. మన రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి ఇది ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టు. ఇదంతా కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉండారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టులో పెట్టిన జాబితా. ప్రతి మహిళ పేరుతో సహా, వాళ్ళ అడ్రస్తో సహా, వాళ్ళ బూత్తో సహా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టు 2,10,58,615 మంది మహిళలు, 2,10,58,615 మంది మహిళలు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో 60 ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా 1,80,00,000 మంది ఉంటారు. ఇందులో బహుశా 60 ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా 1,80,00,000 మంది ఉంటారు. మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి నువ్వు 18,000 ఇస్తానన్నావు. ఈ సంవత్సర కాలంలో ఎవరికి ఇచ్చినావని అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇచ్చావని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. పైగా ఏమంటావు, నేను ఇచ్చేశాను, సూపర్ 6లు చేసేసాను, సూపర్ 7లు చేసేసాను, ఇంకా ఎవడైనా అడిగితే మీ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తావు. ఇప్పుడు మళ్ళా ఈ సంవత్సరం కూడా మళ్ళా ఇంకా ఫర్దర్గా డ్రామా పెంచుతూ మోసం చేస్తూ ఇప్పుడు P4 అని డ్రామా ఆడుతున్నావు. ఆశ్చర్యం, నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవడో శ్రీమంతంతో ఒకరికో ఇద్దరికో ఇప్పిస్తానని చెప్పి మరి డ్రామాలు ఆడుతూ చెప్తా ఉన్నావు P4 అని. ఇంకోటి చూద్దాం, ఇంకా దీపం. మామూలుగా ఈ దీపము బస్సు అనేది, ఆర్టీసీ బస్సు అనేది చిన్న చిన్న పనులు. నాకు తెలిసి ఇవన్నీ చాలా చిన్నవి. ఈ దీపం అనే పథకానికి రాష్ట్రంలో ఎంతమందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనంటే
1,59,00,000 మందికి 1,59,20,000 మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నది సెంట్రల్ గవర్నమెంట్ సోర్స్. ఇది స్టేట్ వైజ్ యాక్టివ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఆఫ్ ఎల్పిజి పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా కనిపిస్తుంది ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి అన్నది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్లో కనిపిస్తాయి. 1,59,20,000 మందికి గ్యాస్ కనెక్షన్లు నువ్వు ఇవ్వాలి అనంటే సిలిండర్కు 877 రూపాయలు చొప్పున, సిలిండర్కు 877 రూపాయలు చొప్పున 3 సిలిండర్లకు అయ్యే ఖర్చు 4,109 కోట్లు. మన 4,109 కోట్లకు గాను